జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. వీడియోలో గంధర్వ యోగం గురించి తెలుసుకుందాం. అసలు గంధర్వ యోగం అంటే ఏంటి? ఎలా ఫామ్ అవుతుంది? అది ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ గంధర్వ యోగం అన్నది ఎవరి జాతకంలో అయితే ఉందో వాళ్ళకి లలిత కళల యందు విశేష ప్రతిభ కలిగి ఉంటారు. అంటే ఏ కంట్రీ వాళ్ళైనా సరే, ఇండియాలో వాళ్ళకి ఈ యోగం ఫామ్ అయితే ఇండియన్‌కి సంబంధించినటువంటి లలిత కళలు, అదే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకైతే అక్కడికి సంబంధించిన లలిత కళలు అంటే డాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లలిత కళలు అంటే ఇక్కడ ఏమొస్తాయంటే సంగీతము, డాన్సు, నృత్యము, సంగీతము, పెయింటింగ్, అలాగే వీణ, వయలిన్ ఏదో ఒక ఇన్‌స్ట్రుమెంట్‌లో మంచి ప్రవేశం ఉండడం. ఇంకా ఏదైనా సరే ఇటువంటి లలిత కళల పైన మంచి ప్రతిభ కలిగి ఉంటారు. కళల యందు అమిత అభిమానం కలిగి ఉంటారంటే కళలని వాళ్ళ జీవితంలో ఒక భాగం చేసేసుకుంటారు. ఆ కళల కోసమే బతుకుతారు. ఉదాహరణకు చెప్పుకున్నామంటే ఒక జాతకుడికి గంధర్వ యోగం ఫామ్ అయింది. కాకపోతే సడెన్‌గా ఎమోషన్స్ వల్ల ఒక కోపం అనేది వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు రూమ్‌లోకెళ్ళిపోయి ఒక గంటో, అరగంటో సంగీత సాధన చేసుకుంటారు. దానివల్ల ఆ కోపం చల్లారుతుంది. అంతేకాకుండా ఒక డాన్సర్ ఉన్నాడు. విపరీతమైన ఎమోషన్ ఏదో ఒకటి కోపం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఒక ఎమోషన్ కంట్రోల్ దాటి వచ్చేసింది. వీళ్ళు ఒక అరగంటో, గంటో సాధన చేసుకుంటారు. వెంటనే ఆ ఎమోషన్ కంట్రోల్ అయ్యి, సప్రెస్ అయ్యి చాలా నార్మల్‌గా ఉంటారు. అటువంటి జీవితంలో ఒక భాగం చేసుకుంటారు వీళ్ళందరూ గంధర్వ యోగం ఉన్న వాళ్ళందరూ. ఉదాహరణ చెప్పుకుందామంటే 'శంకరాభరణం' అని ఒక సినిమా ఉంది విశ్వనాథ్ గారిది. అందులో 'శంకరాభరణం' శంకరశాస్త్రి గారు సంగీతం కోసం తన ప్రాణం పెడతారు. ఎంతలా ప్రాణం పెడతారు. అటువంటి వాళ్ళందరికీ ఈ యోగం ఫామ్ అయితేనే అటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ బిల్డ్ అవుతూ ఉంటాయి. సో, గంధర్వ యోగం ఉన్న వాళ్ళందరికీ కళల యందు అమిత అభిమానం కలిగి ఉంటారు. విశేష ప్రతిభ కలిగి అమిత అభిమానం జీవితంలో ఒక భాగం చేసుకుంటారు. అలాగే సాంప్రదాయమైన వేషధారణ కలిగి ఉంటారు. అంటే ఏ కళల యందు వాళ్ళకి అభిమానం ఉంటుందో ఆ సంబంధించిన దుస్తులు ధరిస్తూ ఉంటారు. జుబ్బా పైజామా కావచ్చు, పంచెకట్టు కావచ్చు, పట్టుపంచ కావచ్చు, ఒక కండువా వేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ ఒక సాంప్రదాయమైన వేషధారణ కలిగి ఉంటారు. గంధర్వ యోగం ఫామ్ అయిన వాళ్ళందరూ. నేమ్ అండ్ ఫేమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్టేట్ వైడ్ కావచ్చు, నేషన్ వైడ్ కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు. నేమ్ అండ్ ఫేమ్ అనేది ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. ఈ గంధర్వ యోగం ఫామ్ అయిన వాళ్ళందరికీ ఈ జాతకంలో. సో, ఈ గంధర్వ యోగం ఎలా ఫామ్ అవుతుంది? ఏ గ్రహాల వల్ల ఫామ్ అవుతుంది? ఏ కాంబినేషన్ వల్ల ఫామ్ అవుతుంది అని చూసుకున్నామంటే, దశమ భావాధిపతి 10th లార్డ్ కామ త్రికోణాల్లో ఉండాలి. కామ త్రికోణం అంటే ఏంటి అంటే, సెవెంత్ హౌస్ నుంచి కోణస్థానాలు. కోణస్థానం అంటే ఏంటి? 1, 5, 9ని కోణస్థానాలు అని చెప్పుకుంటాం. సెవెంత్ హౌస్ నుంచి వచ్చే కోణస్థానాలని కామ త్రికోణము అంటాం. సో, సెవెంత్ హౌస్ నుంచి వచ్చే కోణస్థానాలు ఏంటి? 7, 11, 3. 7 నుంచి 5 కౌంట్ చేసుకోవాలి. 7, 8, 9, 10, 11. మళ్ళీ 7 నుంచి 9 కౌంట్ చేయాలి. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3. సో, 7, 11, 3 ఈ మూడిటిని కామ త్రికోణాలు అంటాం. ఎప్పుడైతే దశమాధిపతి ఈ కామ త్రికోణాల్లో పడిందో అదొక రూల్ నెంబర్ 1. తర్వాత లగ్నాధిపతి మరియు గురుడు కలిసి ఒక చోట ఉండడము, అది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3 రవిగ్రహము బలంగా ఉండి ఉచ్చలో కానీ, స్వక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రంలో కానీ ఉండాలి. ఇది రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4 వచ్చేసి చంద్రుడు 9th హౌస్‌లో ఉండాలి. ఈ 4 రూల్స్ సాటిస్ఫై అయితే గంధర్వ యోగం ఫామ్ అవుతుంది. మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను వినండి రెండోసారి. 10th లార్డ్ కామ త్రికోణాల్లో ఉండాలంటే 7, 11, 3 హౌసెస్‌లో ఉండాలి. సెకండ్ రూల్ ఏంటంటే లగ్నాధిపతి మరియు గురుడు కలిసి ఒక ఇంట్లో ఉండాలి. ఒక భావంలో ఉండాలి. రవి బలవంతుడై ఉచ్చక్షేత్రంలో కావచ్చు, స్వక్షేత్రంలో కావచ్చు, మిత్రక్షేత్రంలో కావచ్చు బలవంతుడై ఉండాలి. 4 అంటే నీచ పడకూడదు. ఉచ్చలో ఉండాలి, స్వక్షేత్రంలో ఉండాలి. నాలుగో రూల్ ఏంటంటే చంద్రుడు 9th హౌస్‌లో ఉండాలి. ఈ 4 రూల్‌లు సాటిస్ఫై అయితేనే గంధర్వ యోగం ఫామ్ అయ్యి పేరు ప్రఖ్యాతలు సాధించి నేర్చుకున్న కళల యందు ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఏదో ఒకటో, రెండో రూల్స్ సాటిస్ఫై అయ్యాయి లేదా 3 రూల్స్ సాటిస్ఫై అయ్యాయి. కొంతవరకు ప్రవేశం ఉంటుంది. సంగీతంలో కావచ్చు, నృత్యంలో కావచ్చు కొంత ప్రవేశం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు సాధించలేకపోవచ్చు. కానీ కొంత ప్రవేశం అనేది ఉంటుంది. ఏదో ఒక రూల్స్ ఒక 2, 3 రూల్స్ సాటిస్ఫై అయితాయి. ఉదాహరణకు చూసామంటే ఇంటి దగ్గర ఏదైనా చిన్న ఫంక్షన్స్ జరిగే వినాయక చవితికి కావచ్చు, ఉగాదికి కావచ్చు, దసరాకి కావచ్చు, దీపావళికి కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతుంటాయి మన ఊర్లలో ఇళ్ళ దగ్గర. మా అమ్మాయి బా పాడుతుందండి. మా అబ్బాయి బా పాడతాడు. మా అబ్బాయి బా డాన్స్ చేస్తాడు. స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బా చేశారని మెచ్చుకుంటారు. అటువంటి ప్రవేశం ఉంటుంది. ఏదో ఈ రూల్స్ 2 లేదా 3 రూల్స్ సాటిస్ఫై అయితాయి. అంటే అన్ని రూల్స్ సాటిస్ఫై అయితే మాత్రం వరల్డ్ వైడ్, నేషన్ వైడ్‌గా మంచి పేరు ఉంటుంది. అలా కాకుండా 2, 3 రూల్స్ సాటిస్ఫై అయితే మాత్రం కొంతవరకు ప్రవేశం ఉండి, ఓకే. ఇతను చాలా బా డాన్స్ చేస్తారు. లోకల్‌గా కొంతవరకు పేరు ప్రఖ్యాతులు ఉంటాయని చెప్పుకోవచ్చు. గంధర్వ యోగం ఫామ్ అయిన వాళ్ళందరికీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.